కథ పేరు తెలివైన గొర్రెల కాపరి. అనగనగా పచ్చని కొండల మధ్య ఉన్న హరితపురం అనే గ్రామంలో గోపి అనే యువకుడు ఉండేవాడు. గోపి వృత్తిరీత్యా గొర్రెల కాపరి. అతనికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన తాతయ్య దగ్గర పెరిగాడు. గోపికి 100కు పైగా గొర్రెలు ఉండేవి. ప్రతి ఉదయం వాటిని కొండల మీద ఉన్న పచ్చిక బయళ్లకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి గ్రామానికి తీసుకొచ్చేవాడు. గోపి చాలా తెలివైనవాడు. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుక్కునేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య మొదలైంది. అడవిలో నుంచి కొన్ని నక్కలు వచ్చి రాత్రి సమయంలో గొర్రెలను ఎత్తుకుపోవడం ప్రారంభించాయి. మొదట ఒక గొర్రె కనిపించలేదు. తరువాత మరో 2 గొర్రెలు. కొన్ని రోజులకే చాలామంది గొర్రెల కాపర్లు నష్టపోయారు. గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. ఈ నక్కల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి, లేకపోతే మన గ్రామం మొత్తం నష్టపోతుంది అన్నారు. కొంతమంది వేటగాళ్లను పిలిపిద్దామని చెప్పారు. మరికొందరు అడవిలో ఉచ్చులు వేయాలని చెప్పారు. కానీ ఏ పద్ధతి సరైనదిగా అనిపించలేదు. గోపి మాత్రం నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడు. ఆ రాత్రి అతడు తన గొర్రెల మంద దగ్గరే కాపలా కాశాడు. అర్ధరాత్రి సమయంలో 2 నక్కలు నెమ్మదిగా గొర్రెలు కొట్టం వైపు వస్తున్నాయి. గోపి వాటిని గమనించాడు. కానీ వెంటనే వెళ్ళి తరిమివేయలేదు. వాటి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించాడు. నక్కలు ఒకే దారి గుండా వచ్చి అదే దారి గుండా వెళ్తున్నాయని గుర్తించాడు. మరుసటి రోజు ఉదయము అడవికి వెళ్ళి ఆ దారిని పరిశీలించాడు. అది ఒక చిన్న గుట్ట వెనుక నుంచి వస్తున్న దారి. అక్కడ నక్కల గుహ కూడా కనిపించింది. ఇప్పుడు గోపికి ఒక ఆలోచన వచ్చింది. గ్రామస్తులను పిలిచి తన పథకం చెప్పాడు. నక్కలను చంపాల్సిన అవసరం లేదు, అవి కూడా జీవులే, కానీ వాటిని మన గ్రామానికి రాకుండా చేయాలి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అది ఎలా సాధ్యం అని అడిగారు. గోపి నవ్వి 2 రోజులు నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆ రోజు అతను కొన్ని ఖాళీ మట్టి కుండలు, కొన్ని గంటలు, బలమైన తాళ్ళు తెచ్చుకున్నాడు. నక్కలు వచ్చే దారి మొత్తం వెంట చిన్న చిన్న రాళ్ళు వేశాడు. రాత్రి అయింది. నక్కలు మామూలుగా వచ్చిన దారిలోనే నడవడం ప్రారంభించాయి. ఒక నక్క కాలు తాడుకు తగిలింది. వెంటనే కుండలు ఒకదానికొకటి ఢీకొని పెద్ద శబ్దం చేశాయి. గంటలు మోగాయి. ఆ శబ్దానికి నక్కలు భయపడి పరుగులు తీశారు. కానీ గోపి అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు మరో పథకం అమలు చేశాడు. ఆ దారి పక్కన పెద్ద అద్దాలు కట్టాడు. రాత్రి చంద్రకాంతి అద్దాలపై పడింది. నక్కలు వచ్చి అద్దాల్లో తమ ప్రతిబింబాలను చూసి మరిన్ని జంతువులు ఉన్నాయని భయపడ్డాయి. కొన్ని రోజుల పాటు ఇదే కొనసాగింది. నక్కలు ఆ దారిలో రావడము మానేశాయి. గ్రామస్తులు సంతోషపడ్డారు. కానీ అసలు సమస్య ఇంకా పూర్తిగా తీరలేదు. ఒక పెద్ద తెలివైన నక్క మాత్రము ఇంకా గ్రామం చుట్టూ తిరుగుతూనే ఉంది. అది మిగతా నక్కలకు నాయకురాలు. ఒకరోజు గోపి గొర్రెలను మేపుతుండగా ఆ నక్క దూరం నుంచి గమనిస్తుంది. గోపికి విషయం అర్థమైంది. ఆ రాత్రి అతడు ఒక ప్రత్యేక పథకం వేశాడు. గొర్రెల కొట్టం చుట్టూ చిన్న చిన్న దీపాలు వెలిగించాడు. అలాగే కొన్ని చోట్ల రంగురంగుల వస్త్రాలు కట్టాడు. గాలి వీచినప్పుడల్లా అవి కదులుతూ విచిత్రమైన ఆకారాలు కనిపించాయి. రాత్రి వచ్చిన నక్క నాయకురాలు వాటిని చూసి భయపడింది. ఆ ప్రదేశంలో ఏదో ప్రమాదకరమైన జీవి ఉందని భావించింది. అది వెంటనే అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఒక్క నక్క కూడా గ్రామం వైపు రాలేదు. గ్రామస్తులు ఆనందంతో గోపిని అభినందించారు. గ్రామ పెద్దలు అతనికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ గోపి అన్నాడు, నేను చేసినది నా గ్రామం కోసం, నాకు బహుమతి అవసరం లేదు. అందరూ అతని వినయానికి మరింత మెచ్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత పక్క గ్రామాల వాళ్ళు కూడా గోపి గురించి విన్నారు. వాళ్ళు వచ్చి మా గ్రామంలో కూడా ఇలాంటి సమస్య ఉంది, మాకు సహాయం చేస్తావా అని అడిగారు.
గోపి సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా అతని తెలివితేటలు అనేక గ్రామాలకు ఉపయోగపడ్డాయి. కాలక్రమేణా గోపి పేరు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ప్రసిద్ధి చెందింది. ఒకరోజు అతని తాతయ్య అడిగాడు, బిడ్డా, నీ విజయ రహస్యం ఏమిటి? గోపి చిరునవ్వుతో, సమస్యను చూసి భయపడకూడదు తాతయ్య, ముందు దాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడు పరిష్కారం దానంతట అదే కనిపిస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న తాతయ్య ఆనందంతో అతన్ని ఆశీర్వదించాడు. హరితపురం గ్రామ ప్రజలు గోపిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే అతడు వారానికి ఒక గొప్ప పాఠం నేర్పుతాడు. బలం ఎప్పుడు విజయం సాధించదు. సరైన సమయంలో ఉపయోగించిన తెలివి మాత్రము అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. నీతి: బలంతో సాధ్యం కాని పనులను తెలివి, సహనం, పరిశీలనతో సాధించవచ్చు.